హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఈరోజు పొలం అయితే వెళ్ళలేదు, గింజలు కొంచెం తక్కువగానే ఉన్నాయనేసి ఈరోజు పొలం వెళ్ళడం మానేసాము. ఇంకందుకనేసి ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇది మా కొత్త రోడ్డు అండి. చాలా సంవత్సరాల తర్వాత వేసిన రోడ్డు అనమాట. మా తాతయ్యలు చిన్నప్పటి నుంచి కూడా ఇక అసలు మాకు మా వీధిలో రోడ్డు అనేది ఏమీ లేదు. మట్టి మట్టి కింద ఉండేది ఇదంతా కూడాను. నా ఫస్ట్ ఛానల్ చూసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. నేను ఇలాగా బయట ఎప్పుడన్నా వ్లాగ్లో షేర్ చేసుకున్నప్పుడు రోడ్డు అంతా కూడా మట్టి మట్టి కింద ఉండేది. ఇంకా కొత్త రోడ్డు ఇప్పటివరకు మీకు వీడియోలో చూపించలేదు కదా అని చూపిస్తున్నాను. రోడ్డు అయితే చాలా బాగుందండి. గింజలు తక్కువగానే ఉన్నాయి కదా అనేసి ఒకరోజు గ్యాప్ ఇద్దామనేసి ఈరోజు పొలం అయితే వెళ్ళలేదు. పొలం వెళ్ళకపోయినా కానీ ఇంటి దగ్గరే ఉన్న ఏదో ఒక పని అయితే సరిపోతూ ఉంటుందండి. అంటే వేసవకాలం కాబట్టి పచ్చళ్ళు పట్టుకోవడం లాంటివి, వడియాలు ఇలాంటివన్నీ కూడా పనులు ఉంటాయి కాబట్టి పొలం వెళ్ళని రోజల్లా ఏదో ఒక పని సరిపోతుంది. అందుకని ఏం చేస్తామంటే మేము ఈ జీడి మామిడి గింజలు ఈ కాయడం మొదలు అవ్వకముందే వడియాల పనులు, ఇంకా కారాల పనులు ఇలాంటివన్నీ కూడా చూసేసుకుంటాము. ఈ తోటలో ఉన్న వాళ్ళందరూ కూడా అంతేనండి. ముందే జాగ్రత్త పడిపోయి పనులన్నీ కూడా సగబెట్టేసుకుంటారు. ఇంకా మేము కూడా గుమ్మడి వడియాలు, పిండి వడియాలు లాంటివి అంతకుముందే పట్టేసుకున్నాము. ఇంకా పెసర వడియాలు, పచ్చళ్ళు ఇవైతే మిగిలాయి. నా వీడియోస్లో ఎక్కువగా పల్లెటూరి వాతావరణం మీకు బాగా కనిపిస్తుందండి. వీడియోస్ అన్నీ కూడా మీకు బాగా నచ్చుతాయి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే కనుక వెనక్కి వెళ్ళి నా పాత వీడియోలు కూడా ఒకసారి చూడండి. అప్పుడు మీకు వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ అండి. అందుకని ఛానల్లో వీడియోస్ తక్కువగా ఉన్నాయి, సబ్స్క్రైబర్లు కూడా తక్కువగా ఉన్నారు. ఇంతకుముందే నాకు ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఛానల్ పేరు నేను మీ సీత. ఛానల్ మానిటైజ్డ్ అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఛానల్ అయితే ఓపెన్ అవ్వట్లేదండి. మరి అది వస్తుందో రాదో కూడా తెలియదు కాబట్టి చాలా రోజుల గ్యాప్ వచ్చేసింది. అందుకని నేను మళ్ళీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. నా సెకండ్ యూట్యూబ్ ఛానల్కి నేను మీ సీత వ్లాగ్స్ అని ఛానల్కి పేరైతే పెట్టానండి. అంటే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంతకుముందు కూడా నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇది నా కొత్త ఛానల్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంటే ఛానల్ పేరు ఒకేలా ఉంది కదా అనేసి ఆ ఛానలే అనుకుని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారేమో అనేసి మళ్ళీ ఈ మాట అయితే చెప్తున్నానండి. ఇది మన కొత్త యూట్యూబ్ ఛానల్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తానండి. ఈరోజు పెసర వడియాలు పడుతున్నాము అనేసి అన్నాను కదా, ఇక్కడ అందుకని అమ్మమ్మ గ్రైండర్లో వేసి పెసరపప్పును అయితే రుబ్బుతుంది. ఇంకా పప్పును కూడా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకే నానబెట్టింది. వాతావరణం కూడా అంతగా బాగాలేదు. పప్పు నానబెట్టాలా వద్దా అనేసి 10కి 10 సార్లు ఆలోచించి మరీ నానబెట్టింది. పెసరవడియాలు పట్టుకునేటప్పుడు మనం నానబెట్టుకున్న పప్పు మొత్తాన్ని ఒకేసారి వేసుకుని రుబ్బేసుకోకూడదండి. కొంచెం కొంచెంగా వేసుకుని అందులో ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్ట్ మాత్రమే వేసి ఆ కొంచెం కూడా మనం వడియాలు పడుతూ ఉండగా మళ్ళీ ఇంకొంచెం గ్రైండర్లో వేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఒకసారి అయితే గ్రైండర్లో వేసుకోకూడదంట. అమ్మమ్మేమో గ్రైండర్లో వేసి మాకేస్తుంటే మేమందరమునేమో ఇక్కడ వడియాలు పట్టేస్తున్నాము. ఇంతకీ మీకు ఒక విషయం చెప్పలేదండి. ఈరోజు మన వీడియోలోకి పిన్ని కూడా వచ్చిందండి. ఈరోజు మీరు చూసారో లేదో కానీ మా ఇంటి దగ్గర అయితే అమ్మ ఒకదే ఉంది కదా. ఈరోజు ఉదయాన్నే నేను లేచి ఇంటి చుట్టూరు శుభ్రం చేసి ముగ్గులు పెట్టి ఇవన్నీ అయ్యేసరికి అసలు చెప్పా పెట్టకుండా పిన్ని బాబాయ్ ఇద్దరు వచ్చేసారు. అమ్మ కూడా ఇక్కడే ఉంది కదా అనేసి వాళ్ళకి రావాలనిపించిందంట. వాళ్ళు కూడా వచ్చారు. ఇక అందరం కలిసి టిఫిన్ చేసిన తర్వాత వడియాలు పట్టడం అయితే మొదలుపెట్టాము. ఈ పెసర వడియాలు పట్టేటప్పుడు అండి చేత్తో పట్టాలి అంటే ఎక్కువ టైం పట్టేస్తుంది. అందుకని కవర్లో వేసేసుకుని కవర్కి చిన్న హోల్ పెట్టి ఇలా వేసామనుకోండి వడియాలని చాలా సింపుల్గా పట్టేసుకోవచ్చు. ఇక్కడ వడియాలు పట్టేసాం కదా, ఆ తర్వాత ఇంకొంచెం పిండి ఉందని అమ్మేమో బయట వడియాలు పడుతుంది. ఇక పిన్ని నేనునేమో వంట చేద్దామనేసి లోపలికి వచ్చేసాము. ఈ వీడియోలో నేను మీకు చూపించే రెసిపీ అయితే బోటీ కర్రీ అండి. బోటీ కర్రీ అంటే నేను అసలు ఇప్పటివరకు ఎప్పుడూ చేయలేదు. అంటే మా ఇంట్లో మేము ఎవరం తినం కాబట్టి అసలు తెచ్చుకునేదే లేదు, ఎప్పుడు కూడా తీసి తెచ్చుకోము. మా మావయ్య ఒకరే తింటారు కానీ అంటే ఇంకెవరం తినం కదా అని అతను కూడా తీసి తెచ్చుకోరు.
ఈరోజు పొద్దున్న బాబాయ్ వచ్చేటప్పుడేమో బోటి తీసుకొచ్చారు. అందుకని నాకేమో వండటం రాదు కదా! పిన్నినే వండమంటే పిన్ని వండుతుంది ఇక్కడ. బోటి, గోంగూర ఈ కాంబినేషన్ అయితే బావుంటది కదండీ! ఫంక్షన్‌లో కూడా బోటి, గోంగూర ఎక్కువగా వండుతారు కదా! మరి ఇంట్లోనేమో గోంగూర లేదండి. వీళ్ళు చెప్పకుండా వచ్చారు కాబట్టి మరి మేము గోంగూర కూడా తీసుకోలేదు. అందుకని ఇంట్లో మామిడికాయ ఉంది కదా! మామిడికాయ ఏసి వండుతాననేసి ఇక్కడ పిన్ని మామిడికాయ, బోటి అయితే వండుతుంది. బోటి, మామిడికాయ ఈ కాంబినేషన్ కూడా బావుంటదంటండి. ఇంట్లో గోంగూర లేదు కాబట్టి ఈరోజు మామిడికాయ ఏసే వండుతున్నాము. నేనేమో నాన్ వెజ్ తింటాను గానీ, ఎందుకో గానీ బోటి ఒకటి నాకు అలవాటు అవ్వలేదు. మా బాబాయ్ ఏమో నాతో తినిపించడానికి ట్రై చేస్తారు. కానీ ఎన్ని సార్లు ట్రై చేసినా కానీ నాకైతే అలవాటు అవ్వట్లేదు. చాలామంది బోటి కర్రీ అంటే చాలా ఇష్టంగా తింటారంటండి. చాలా బావుంటది అనేసి అంటారు. కానీ ఏంటో కొంతమందికేమో ఇష్టం ఉండదు కదా! నాకు కూడా అలాగే నచ్చదు. పిన్నయితేనండి అసలు నాన్ వెజ్ ఏది కూడా తినదు. ఒక్క కోడిగుడ్డు తప్ప ఇంకా అసలు ఏమీ తినదు. తినకపోయినా కానీ అన్ని రకాల నాన్ వెజ్ వంటలు కూడా చాలా చాలా బాగా వండుతది. బాబాయ్ ఏమో అన్ని రకాలు తింటాడు. పిన్నేమో అసలు ఏమీ తినదు. మరి ఇక బాబాయ్‌కి వండి పెట్టాలి కాబట్టి అన్ని రకాల వంటలు కూడా బాగా చేస్తది. బాబాయ్ అన్నీ తీసుకొస్తాడు విసుక్కోకుండా పాపం. అంటే తినని వాళ్ళు వండాలి అంటే వాళ్ళకి కొంచెం ఆ స్మెల్ అయినా ఏదైనా చిరాకొచ్చేస్తదండి. అయినా కానీ పాపం బాబాయ్ కోసం చాలా ఇష్టంతో వండి పెడతది. అన్ని రకాల కూరలు కూడా చాలా వండుతది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అందులో కొంచెం పసుపును వేసి ఉల్లిపాయ ముక్కలు మగ్గించేసింది. ఆ తర్వాత బోటీని కూడా వేసేసి బోటీ కూడా కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఇంకాసేపు అయితే మగ్గించుకోవాలి. ఒకవైపేమో బోటీ కర్రీ, ఇంకొక వైపేమో మా వెజిటేరియన్స్ అందరికీ కూడా బీరకాయ శనగపప్పు వండేస్తుంది. ఒక స్టవ్ పైన ఒక వంట, ఇంకొక స్టవ్ పైన ఇంకొక వంట జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కాసేపు బోటీని కూడా మగ్గించిన తర్వాత ఇందులో రుచికి తగినంత కల్లుప్పు, ఇంకా మనం తినే కారం ఘాటుని బట్టి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్‌లో ఉప్పు, కారాలు ఎక్కువగానే పడతాయి కదండీ! అందులోనూ మనం ఇందులో మామిడికాయ లేదంటే గోంగూర వేస్తాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువగానే పడతాయి. ఇక్కడ మేము 4 స్పూన్ల కారాన్ని కూడా వేసుకున్నాము. ఉప్పు, కారం వేసిన తర్వాత కూడా ఇంకాసేపు మగ్గించేసుకుని ఆ తర్వాత ఏమో ఒక పెద్ద మామిడికాయని మిక్సీ పట్టేసింది. ఆ మామిడికాయ పేస్ట్‌ని కూడా ఇందులో వేసేసుకుని ఇంకాసేపు మగ్గించుకున్న తర్వాత ముక్కలన్నీ మునిగేలాగా నీళ్లు పోసేసుకుని బోటీనైతే ఉడికించుకోవాలి. ఈ కర్రీ అండి కుక్కర్‌లో వండుకుంటేనే ఇంకా ఫాస్ట్‌గా అయిపోతది. ఇంకా టేస్టీగా కూడా ఉంటది. అంటే ఇప్పుడు మేము పొయ్యి మీద ఇలాగా కడాయిలో వండుతున్నాం కాబట్టి చాలా ఎక్కువ సేపు మగ్గించాము. అలా కాకుండా తొందరగా అయిపోవాలి అనేసి అంటే గనక మనం కుక్కర్‌లో వేసేసామంటే ఫాస్ట్‌గాను అయిపోతుంది. ముక్క కూడా బాగా ఉడుకుతుంది. అంటే ముక్క ఉడకదేమో అనేసి మేము ఎక్కువ సేపు మగ్గించాము. నీళ్ళు సగం వరకు మరిగి ముక్క కూడా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో గరం మసాలా కూడా వేసేస్తున్నాము. నేనైతే ఎక్కువగా నాన్ వెజ్‌లో మిక్సీ పట్టే మసాలాను వేస్తాను. ఇప్పుడేంటంటే ఇంట్లో ఆల్మోస్ట్ సరుకులు మొత్తం అయిపోతున్నాయి. అందులోనూ పొలం కూడా వెళ్ళిపోతున్నాం కాబట్టి మసాలాను మిక్సీ పట్టి వేసే అంత టైం కూడా ఉండట్లేదు. అందుకని ఈ మధ్యన ఎక్కువగా మసాలాలు పొడులన్నిటినే వేసేస్తున్నాను. ఇదిగోండి బోటీ కర్రీ ఇంకాసేపు ఉడకాలి. సిమ్‌లో పెట్టేసుకుని బోటీ కర్రీనైతే ఒకవైపు ఉడికేస్తున్నాము. ఇంకొక వైపేమో బీరకాయ పచ్చిశనగపప్పు ఈ కూర కూడా వండేసింది పిన్ని. బీరకాయ పచ్చిశనగపప్పు ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి. బోటీ కర్రీ ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఈ బీరకాయ పచ్చిశనగపప్పు కూర మాత్రం చాలా బాగుంది. అంటే బోటీ కర్రీ నేను ఎప్పుడు వండాను కాబట్టి ఈ వీడియోలో పిన్ వండుతుంది కదా అనేసి ఈ రెసిపీని మీతో షేర్ చేసుకున్నాను. బీరకాయ పచ్చిశనగపప్పు అయితే నేను ఎక్కువగానే వండుతాను కాబట్టి ఇది తర్వాత ఎప్పుడైనా కానీ మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఇదిగోండి బోటీ కర్రీ మరీ దగ్గరగా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసింది పిన్ని. ఇలా ఈరోజు మా భోజనం అయితే కంప్లీట్ అయిందండి. వెజ్ కర్రీతో కొంతమంది, నాన్ వెజ్ కర్రీతో కొంతమంది భోజనం చేసేసాము. ఇప్పుడు సాయంత్రం పనులన్నీ మళ్ళీ మొదలయ్యాయండి. ఇంకా అంతమంది ఇంట్లో జనమున్నామంటే వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్టు ఉంటుంది. ఎంత పని చేసినా పని అంటూ అలా కనిపిస్తూనే ఉంటుంది. పిన్నేమో ఇంటి లోపల నుంచి ఇంటి చుట్టూరు తుడుచుకొచ్చేస్తుంది మళ్ళీని. పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి పొద్దున్నే నేను తుడిచాను. అయినా కానీ మళ్ళీ చిరాకు అయిపోయిందని పిన్నేమో ఇంటి చుట్టూ శుభ్రం చేస్తుంది. ఇక్కడ అమ్మేమో పెసరవడియాలు కూడా తీసేస్తుంది.
ఈరోజు పిన్ని వాళ్ళు మా ఇంటికి వస్తారన్న విషయం మాకు తెలీదు. మేము పొలం వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉంటాము అన్న విషయం పిన్ని వాళ్ళకి తెలీదు. మేమేమో గింజలు తక్కువగానే ఉన్నాయి కదా అనేసి ఇంటి దగ్గరే ఉన్నాము. పిన్నాళ్ళేమో ఎలానో పొలం వెళ్ళిపోతారు కదా వాళ్ళు, మళ్ళీ చెప్పడం ఎందుకులే, ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర అమ్మమ్మ ఉంటుంది కదా, అమ్మమ్మకి ఒకసారి కనిపించి అలా పొలం వచ్చేద్దాం అనేసి వాళ్ళు అనుకుని వచ్చారంట. అనుకోకుండా మేము కూడా ఇంటి దగ్గరే ఉండి ఈరోజు వీడియో తీస్తున్నాను కాబట్టి ఈరోజు వీడియో అయితే ఇలా కంటిన్యూ అయిందండి. ఇది వాటి వీడియో అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.